హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మరి ఇందిరమ్మ ఇళ్లపైన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. మరి తెలుసుకుందాం. మరి వివరాలకు వెళ్ళే ముందు కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మరి సంక్షేమ పథకాలు రాజకీయాలపైన మరి ఉన్నట్టు కరెక్ట్ సమాచారం చెప్తూ ఉంటాను ఈ ఛానల్లో. జర మొత్తం చూడండి వీడియో, మరి జర సపోర్ట్ చేయండి. మరి ఇందిరమ్మ ఇళ్లపైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అప్డేట్స్ చెప్పిండు. అవేమంటే ఇప్పటి వరకు 2,10,000 మంది ఈ లిస్ట్ జాబితా అయితే లబ్ధిదారుల జాబితా లిస్ట్ అయితే రెడీ అయింది. మరి జూన్ 10వ తారీఖు వరకు ఇంకో 1,00,000 మంది జాబితా రెడీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2,10,000 మందిలో ఇప్పటివరకు 42,000 ఇల్లులు అయితే శాంక్షన్ లెటర్లు ఇచ్చారు. అవి కొన్ని అయితే నిర్మాణంలో ఉన్నాయి, అవి కూడా కొన్ని కంప్లీట్ కావస్తున్నాయి. ఈ జూన్ 2వ తారీఖున గృహప్రవేశం, ఈ 100 ఇల్లుల వరకు గృహప్రవేశం జరగబోతుంది అని ఇంతకుముందు వార్తల్లో చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు కొత్తగా విషయం ఏంటంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇచ్చిరంట. మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గ ప్రజలకి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ ఎంపిక, వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇచ్చారు వాళ్ళ ఎంపిక చేసుకోమని. మరి ఆ విషయం కేటీఆర్ కూడా చెప్పారంట. మరి కేటీఆర్ అయితే కలెక్టర్లకి ఇవ్వమని చెప్పిండంట. మరి ఇది ఎల్ వన్ అంటే జాగా ఉండి ఎవరైతే జాగా ఉండి 5 లక్షలు ఇస్తున్నారో వాళ్ళకి జాగా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇది L1 లోకి వస్తుంది, అది మనకు అందరికి తెలిసిందే. మరి ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది, స్లోగా అయినా వెళ్తుంది. అయితే L2 ఎవరైతే జిహెచ్ఎంసీ హైదరాబాద్ L2లో ఉన్నారో, L2 అంటే జాగా లేదు, మరి వాళ్ళకి ఏజ్ లేదు, వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్లు ఇప్పటివరకు ఉన్న దాంట్లో ఇస్తున్నారు. కానీ దాంట్లో అయితే 4,000 మందికే ఇస్తున్నారట. అది కూడా ఇంతకుముందు అప్లికేషన్ చేసుకున్న వారికి. ఇప్పుడైతే కొత్తగా కట్టాలట. మరి జిహెచ్ఎంసీ కొన్ని స్లమ్లు 16 స్లమ్లు గుర్తించారంట. దాంట్లో 9 స్లమ్లు గుర్తించి మళ్ళీ దాంట్లో నిర్మాణం చేయాలట. G+4 కట్టి మరి వాళ్ళకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇస్తారట. మరి G+4 కట్టాలి. ఇప్పుడు స్లమ్ల ప్లేస్లు ఎతకాలి, ఇప్పుడు ప్లేస్లు గుర్తించాలి, ప్లేసులు సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత G+4 కట్టాలి, అప్పుడు ఇస్తారు. ఈ జిహెచ్ఎంసీ L2 ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కొంచెం బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. జర లేట్ అవుతుంది వాళ్ళకి. మరి ఇస్తారు కావచ్చు. మిగతా జిల్లాలో కూడా అంతే, ఎవరైతే సిద్దిపేట, మరి ఈ కరీంనగర్, నిజామాబాద్ ఇలాంటి జిల్లాలో కూడా L2 వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నిర్మించాల్సిందే. ఎవరికైనా L2లో ఉన్న వారికి అయితే కట్టి ఇవ్వాల్సిందే, G+4 కట్టి ఇవ్వాల్సిందే అంట. మరి L1 ఎవరైతే జాగా ఉండి 5 లక్షలు తీసుకుంటున్నామో వాళ్ళకి కొంచెం గుడ్ న్యూస్, కొంచెం మెల్లగైనా వాళ్ళకైతే కొనసాగుతుంది. వాళ్ళ లక్ష్యం ఏంటంటే సంవత్సరానికి 4.5 లక్ష ఇల్లులు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లులు. మరి స్లోగా అయినా కొనసాగుతుంది. మరి దీనిపైన ఇలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇల్లుల పైన, జిహెచ్ఎంసీ డబుల్ బెడ్రూమ్ పైన కానీ, ఇందిరమ్మ ఇల్లుల పైన కానీ ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా కరెక్ట్ ఉన్నట్టు సమాచారం చెప్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.